దేవుడంటే భక్తి ఉండొచ్చు కాదని. మరి అన్నిసార్లు నువ్వు తిరుపతి వెళ్ళావు కదా, లడ్డు టేస్ట్ చేస్తుంటావుగా, శ్రీవారి లడ్డు. అంటే నువ్వంటే లడ్డు కొనే మొహం కాదనుకో, డబ్బులు పెట్టి లడ్డు కొనాలంటే అమ్మో అనుకునే రకం కదా. కానీ గుడిలో ఇస్తారుగా ప్రసాదం. ఆ లడ్డు టేస్ట్ చూసినప్పుడన్నా నీకు అనిపించలేదా మనం మహాపాపం చేస్తున్నామని? అందుకేనా నువ్వు ఇంత ఇష్యూ జరుగుతున్నప్పటికీ కూడా కనీసం లడ్డు విషయంలో బయటకు వచ్చి మాట్లాడట్లేదు? ఎక్కడో నీకు మూల ఒక అభద్రతా భావం ఉంది. నువ్వు తప్పు చేస్తున్నాను అని నీ మనస్సాక్షి నీకు సహకరించట్లేదు. అందుకే నువ్వు లడ్డు విషయంలో మాట్లాడతల్లా. ఇక మిగిలిన అన్ని విషయాల మీద బయటకు వచ్చేస్తావు కదా ఎగేసుకుని. మరి దీని మీద ఎందుకు రాలేదు అంటే నీ మనస్సాక్షి నీకు సహకరించట్లేదు. చెప్తుంటావు రోజా నీతులు, చాలా చిరాగ్గా ఉంటుంది. అసెంబ్లీలో నీ ప్రవర్తన ఎంత నీచంగా ఉండేది, నీ సైగలు, నీ భాష. అందుకే కదా సస్పెండ్ అయ్యావు. అసెంబ్లీలో సస్పెండ్ అయిపోయినటువంటి మొదటి మహిళగా ఖ్యాతిని గడించావు నువ్వు. పోనీ నువ్వు అధికారంలోకి వచ్చాక, మంత్రి పదవి వచ్చాక కనీసం మంత్రి పదవి కన్నా గౌరవించేలా ఎప్పుడన్నా ప్రవర్తించావా? వైజాగ్ ఎయిర్పోర్ట్ లో వెళ్తా ఉంటే మిడిల్ ఫింగర్ చూపించుకున్నావు. సిగ్గుండాది రోజా. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే